మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగినటువంటి 6 హత్యల నిందితుడు కిరాతకుడు ప్రేమోన్మాదిగా పోలీసులు కళ్ళు కప్పి తప్పించుకు తిరుగుతున్నటువంటి ఈ నిందితుడు రాజ్ కుమార్ను పోలీసులు పట్టుకున్నట్టుగా ప్రత్యక్ష సాక్షి కొద్దిసేపటి కిందట ఒక వీడియో అయితే బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆ వీడియో హల్చల్ చేస్తుంది. షాబాద్లో జరిగినటువంటి ఈ ఘటన అంటే భార్యతో పాటు 2 పిల్లలను 3 సంవత్సరాల బాబు 2 సంవత్సరాల బాబును వీళ్ళ ముగ్గురిని గొంతు కోసి చంపేయడం, అలాగే ఒక మైనర్ బాలికను ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధిస్తున్నటువంటి ఆ బాలికతో పాటు బాలిక తల్లి అలాగే ఆమె నానమ్మ ఈ ముగ్గురిని కూడా చంపేయడం జరిగినటువంటి విషయం మీకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ 6 మందిని హత్య చేసినటువంటి ఈ సైకో పోలీసుల కళ్ళు గప్పి గత కొన్ని గంటలుగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇప్పటికే పోలీసులు కూడా ఒక రివార్డును కూడా ప్రకటించారు. ఎవరైనా సరే రాజ్ కుమార్ ఈ కిరాతకుడు రాజ్ కుమార్ను పట్టుకుంటే 2 లక్షల రివార్డును కూడా ఇస్తామని ఇప్పటికే పోలీసులు ప్రకటించినటువంటి విషయం తెలిసిందే. ఏదైతే ఫ్యూచర్ సిటీ కమిషనర్ ఆధ్వర్యంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పోలీసు బృందాల్లో అనేక జిల్లాల్లో మొత్తం జల్లెడ పడుతున్నారు. సో ఇప్పటికే అక్కడ సమీపంలో ఉన్నటువంటి నందిగామ పోలీస్ స్టేషన్ సమీపంలో అతను కారుని అక్కడ డ్రాప్ చేసి అక్కడి నుంచి పరారైనట్టుగా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయినట్టుగా పోలీసులకు సమాచారం అందింది. సో అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ రైల్లో ఇతర ప్లేసులకు వెళ్ళి పారిపోయి ఉంటాడని పోలీసులు భావించారు. అదేవిధంగా సమీపంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో గాలించారు. కానీ ఒక వీడియో మాత్రం అంటే పోలీసులకు ఒక కానిస్టేబుల్కు రాజ్ కుమార్ చిక్కాడు, దొరికాడు. కానిస్టేబుల్ అతన్ని అందుబాటులోకి తీసుకొని అతన్ని పట్టుకొని అతన్ని అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాన్ని నేను చూశాను అనేటువంటి ఒక వీడియో సుధాకర్ అంటే స్థానికంగా ఉన్నటువంటి సుధాకర్ అనేటువంటి ఒక వ్యక్తి వేరొకరితో మాట్లాడుతున్నటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రానా టిఫిన్ ఏడు ఉంటుంది, టిఫిన్ ఏడు ఉంటుంది అంటే తిమ్మాపూర్లో ఉంటుందని చెప్పిన. వస్తే బండి వేరే బండి ఏం చేసిన ఆపి వేరే బండి ఆపి ఆ బండి మీద వెళ్తుండు. అక్కడ కానిస్టేబుల్ వచ్చి ఆయన పట్టుకోగలిగాను. అక్కడ వేరే ఉరుకుతుంది బండి మీకెళ్ళి కూడా బండి ఆపి దుంకి వెళ్తుండే అక్కడ అన్నమాట. దుంకి వెళ్తే ఆ కానిస్టేబుల్ పట్టుకొని వెళ్ళిండు. ఆయన ఎన్ని గంటలకు జరిగింది? 9 అంటే టైం చూసుకోలేము. నువ్వు పట్టుకోలేదు? నేను పట్టుకోలేదు. ఆయన ఎట్లా వచ్చింది? వెహికల్ మీద వచ్చిన వెహికల్ మొత్తం నడుచుకోవచ్చు. ఇక్కడ నడుచుకోవచ్చు. జామకాయ జామకాయ తిని చేత పట్టుకుని ఒకటి పారిపోతుంటే ఆయన టర్నింగ్ కాడ పోయి చూసాను. దిగిపోతుందా ఉరుకుతున్నా అక్కడ ఉరుకుతాక ఆయన వచ్చి పట్టుకుంది గలబట్టి ఒకటే ఇంకో ఆయన వేరే వ్యక్తి బైక్ మీద వచ్చిందా? బైక్ మీద వచ్చి అక్కడికి బైక్ మీద కానిస్టేబుల్ ఒకటే వచ్చి సరే రానా టిఫిన్ ఏడు ఉంటుంది, టిఫిన్ ఏడు ఉంటుంది అంటే తిమ్మాపూర్లో ఉంటుందని చెప్పిన. వస్తే బండి వేరే బండి ఏం చేసిన ఆపి వేరే బండి ఆపి ఆ బండి మీద వెళ్తుండు. అక్కడ కానిస్టేబుల్ వచ్చి ఆయన ఎస్ కొత్తూరు మండలం దొమ్మరిగూడెం ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ వ్యక్తి బండారు సుధాకర్ మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఎవరైతే నిందితుడు రాజ్ కుమార్ ఉన్నాడో అతను ఒక దగ్గర ఒక షాపు దగ్గర అంటే ఒక జామకాయలు అమ్మేటువంటి ఒక బండి దగ్గర ఆగి అతను అక్కడ జామకాయలు తింటున్నటువంటి క్రమంలో వెంటనే అతన్ని గమనిస్తూ వస్తున్నటువంటి ఒక కానిస్టేబుల్ మరొక వ్యక్తి నేరుగా బైకులో అక్కడికి చేరుకున్నారు. సో బైకులో అక్కడ కానిస్టేబుల్ వచ్చినటువంటి దృశ్యాలను చూసిన రాజ్ కుమార్ అక్కడి నుంచి పరారవుతుంటే నేరుగా బైకును అక్కడ వెంటనే ఇమీడియట్గా వదిలేసి బైక్ మీద నుంచి ఒక్క ఉదుటున దూకి అక్కడ రాజ్ కుమార్ని పట్టుకున్నట్టుగా సో ఆ వ్యక్తి ఎవరైతే ప్రత్యక్ష సాక్షి ఉన్నాడో అతను చెప్తున్నటువంటి మాటలు ఇవి. సో అతనితో పాటు కేవలం కానిస్టేబుల్తో పాటు మరొక వ్యక్తి మఫ్టీలో అంటే 2 పోలీసులు ఉన్నట్టుగా అతను చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పటికే పోలీసులు దాదాపు 100 మంది పోలీసులు ఈ కిరాతకుడి కోసం 10 బృందాలకు పైగా అంటే సపరేట్ టీమ్స్గా విడిపోయారు. విడిపోయినటువంటి వీరందరూ కూడా ఎలా అయినా సరే రాజ్ కుమార్ని కొన్ని గంటల వ్యవధిలోనే అంటే హత్య జరిగిన
జరిగిన తరువాత కేవలం 2 రోజుల్లోనే ఎలా అయినా పట్టుకొని అతన్ని చట్టం ముందు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి అనేది పోలీసులు ఒక పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే ఇప్పటికే పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ హత్యలు జరిగాయి అనేది ఇప్పుడు బాధిత కుటుంబాలందరూ కూడా ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా నిన్నంతా కూడా షాబాద్ పోలీస్ స్టేషన్ ముందు వీరందరూ కూడా ధర్నా చేశారు, నిరసనలు చేపట్టారు. వీరందరూ కూడా పోలీసుల ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా వీరందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే పోలీసు అధికారులు కూడా స్పందించారు. నిన్ననే ఘటన జరిగినటువంటి మరుసటి రోజునే ఎవరైతే అక్కడ షాబాద్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఎస్ఐ రమేష్ ఉన్నాడో రమేష్ను సస్పెన్షన్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఇప్పటికే ఫోక్సో చట్టం కింద అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి సరైనటువంటి సెక్షన్స్ను పెట్టకపోవడం వల్లే ఈ హత్యలు జరిగాయి. ఒకవేళ రిమాండ్ రాని విధంగా సెక్షన్స్ను పెడితే 304 సెక్షన్స్ని ఈ పోక్సో యాక్ట్ కింద పెట్టి ఉంటే అతనికి వెంటనే బెయిల్ వచ్చి ఉండేది కాదు, యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ పోలీసులు బెయిల్ వచ్చిన తర్వాత కూడా అతని మీద నిఘా ఉంచకుండా అతన్ని విచ్చలవిడగా తిరిగేటువంటి స్వేచ్ఛను, నిర్లక్ష్యాన్ని పోలీసులు అక్కడ చూపడం వల్లే ఈ హత్యలు జరిగాయి. మొదటగా తాను ప్రేమ పేరుతో వేధిస్తున్నటువంటి ఎవరైతే మైనర్ బాలిక 17 సంవత్సరాలు ఉన్నటువంటి బాలిక ఇంటి దగ్గరికి వెళ్ళడం, ఆ ఇంటిలో ఉన్నటువంటి తన తల్లి నానమ్మను హత్య చేయడం, గొంతు కోసి అత్యంత కిరాతకంగా చంపడం, ఆ తరువాత ఎవరైతే ఈ 17 సంవత్సరాల బాలిక ఉందో, మైనర్ బాలిక ఉందో ఆమెను అక్కడి నుంచి ఒక 1.5 కిలోమీటర్ల దూరం వరకు ఈడ్చుకు వెళ్ళి బలవంతంగా తీసుకువెళ్ళి అక్కడ శివారు ప్రాంతంలో పొలాలు ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ మైదాన ప్రాంతంలో ఆమెను కూడా అత్యంత కిరాతకంగా చంపడం, ఆ తర్వాత నేరుగా అక్కడి నుంచి రావడం, నేరుగా ఇంటికి వచ్చి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తన స్వగ్రామంలో ఉన్నటువంటి ఇంటికి వెళ్ళడం, ఇంటిలో అక్కడ తన భార్యతో పాటుగా తన 2 పిల్లలను అత్యంత కిరాతకంగా తన కన్న బిడ్డల్నే చంపేంత కిరాతకుడుగా మారిపోయాడు, రాక్షసుడుగా మారిపోయాడు ఈ నిందితుడు, ఈ దుర్మార్గుడు రాజ్ కుమార్. సో రాజ్ కుమార్ అక్కడి నుంచి వెంటనే హత్యలు చేసిన తర్వాత పారిపోయాడు. సో పోలీసుల కళ్ళు కప్పి అతను పారిపోతున్నటువంటి పరిస్థితి మనం 2 రోజులుగా చెప్పుకుంటున్నాం. అయితే పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ హత్యలు జరిగాయనేటువంటి సో పోలీసులకు ఒక విమర్శలు రావడం జరిగింది. అలాగే పోలీసులు ఎలా అయినా సరే ఇతను పట్టుకోవాలనేటువంటి ఒక సీరియస్ కాన్సన్ట్రేషన్తో గత కొన్ని గంటలుగా సో వెతుకుతున్నటువంటి పరిస్థితి. ఎట్టకేలకు ఈ మానవ మృగం, ఎట్టకేలకు ఈ దుర్మార్గుడు, ఎట్టకేలకు ఈ ప్రేమోన్మాది ప్రేమ పేరుతో ఒక అమ్మాయిని వేధించడం, వారి కుటుంబాన్ని బలి తీసుకోవడం, అమ్మాయిని కూడా బలి తీసుకోవడం, అంతటితో ఆగకుండా పదే నన్ను తిడుతోంది, సో ఇలా ప్రేమ పేరుతో ఎందుకు ఒక అమ్మాయి వెంట పడుతున్నా, పోలీస్ స్టేషన్లో కేసులు అయ్యాయి, పోక్సో యాక్ట్ పెట్టారు, సో సమాజంలో ఎలా తలెత్తుకొని తిరగాలి, నా బిడ్డల్ని ఏ విధంగా తాకాలి, వాళ్ళకి ఎలాంటి మంచి భవిష్యత్తు ఇవ్వాలి చెప్పు అంటూ నిలదీసినటువంటి భార్య అభం శుభం తెలియని 3 సంవత్సరాల 2 సంవత్సరాల పసి బాబులను కూడా అత్యంత కిరాతకంగా చంపినటువంటి ఈ దుర్మార్గుడు అటు తండ్రిగా, భర్తగా, సమాజంలో ఒక పౌరుడిగా బతకడానికి వీల్లేదంటూ కూడా 100 మంది రోడ్ల మీదకి వచ్చారు. పోలీస్ స్టేషన్ ముందుకొచ్చి పోలీసులను నిలదీశారు, పోలీసుల ఉన్నతాధికారులను ప్రశ్నించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే పోక్సో యాక్ట్లో కఠినమైనటువంటి చట్టాలు పెట్టి ఉంటే ఇవాళ జైల్లో ఉండాల్సినటువంటి వ్యక్తి ఇలా బయట తిరుగుతూ ఇంత హత్యలు చేయడానికి కారకులు కూడా పరోక్షంగా పోలీసులు అనేటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి. సో ఒకవేళ బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి వ్యక్తిని కూడా నిఘా పెట్టాల్సినటువంటి పోలీసులు యథేచ్ఛగా ఇతనికి తిరిగేంత స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టే, ఆ నిర్లక్ష్యాన్ని చూపారు కాబట్టే ఇవాళ అభం శుభం తెలియని పసిపిల్లలు, అభం శుభం తెలియని పెద్దవాళ్ళు, 17 ఏళ్ల బాలిక, భార్య, బిడ్డలు ఇలా అందరూ కూడా ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి. సో ఈ పోలీసుల ప్రస్తుతానికైతే ఇతన్ని పట్టుకుంటున్నట్టుగా సమాచారం అందింది. కానీ ఎక్కడా కూడా అధికారికంగా పోలీసుల ఉన్నతాధికారుల నుంచి దీనికి సంబంధించి అధికారికంగా ఎక్కడా కూడా ధృవీకరించలేదు. మరి పోలీసులు ఇతన్ని పట్టుకొని ఏం చేయబోతున్నారు? అందరూ కూడా ఒకే ఒక్క డిమాండ్ వినిపిస్తున్నారు. ఈ మానవ మృగాన్ని, ఈ ఉన్మాదిని ఈ భూమి మీద బతికించేటువంటి అవకాశం ఇవ్వకూడదు. కోర్టులు చట్టాలు పేరుతో అతన్ని మళ్ళీ కోర్టుల ముందు తీసుకొస్తే మళ్ళీ జైలుకు వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి మరికొంతమందిని కూడా బలి తీసుకుంటాడు, హత్య చేస్తాడు. కాబట్టి ఈ వ్యక్తి ఈ భూమి మీద బతకడానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి ఒక డిమాండ్ పెద్ద ఎత్తున అందరి నుంచి కూడా వస్తుంది. బాధిత కుటుంబాల నుంచి, మానవుల నుంచి, మన తోటి సమాజంలో ఉన్నటువంటి పౌరుల నుంచి కూడా ఈ డిమాండ్ వస్తుంది. కాబట్టి పోలీసులు ఏం చేస్తారు? అందరూ డిమాండ్ చేస్తున్నట్టుగా ఎన్కౌంటర్ జరుగుతుందా, లేదంటే చట్టం ముందు ప్రవేశపెట్టబోతున్నారా?
కోర్టు ముందు హాజరుపరచబోతున్నారా? అతను ముందుగా చెప్పినట్టుగా తన తల్లిదండ్రులకు చంపేశాను, నా భార్య బిడ్డల్ని చంపేశాను, అలాగే నేను ప్రేమ పేరుతో తను లొంగ తీసుకోవాలన్నటువంటి అమ్మాయిని కూడా హత్య చేసేసాను, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అమ్మను నానమ్మను కూడా బలి తీసుకున్నాను, సో ఇంతమందిని చంపాను కాబట్టి 6 మందిని అత్యంత క్రూరంగా చంపేశాను కాబట్టి నేను కూడా చనిపోతున్నాను, ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తల్లిదండ్రులకు చెప్పినట్టుగా అందరూ కూడా ఇతను ఆత్మహత్య చేసుకుంటాడేమో అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేశారు. కానీ పోలీసులకు చిక్కాడు అనేటువంటి సమాచారం అక్కడ ప్రస్తుతం కొత్తూరు మండలంలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి సుధాకర్ ప్రస్తుతం ఆ వీడియోలో చెప్తున్న దాన్ని బట్టి పోలీసులకు నిజంగానే చిక్కాడా? ఏం జరగబోతుంది? పోలీసులు ఇతనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు? ఏం చేయాలి? పోలీసులకు చెక్కినటువంటి ఈ కిరాతకుడిని ఏం చేయాలనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.